3 ఎకరాల 5 గుంటలు మన గరీబులకు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉన్నది. దాన్ని మీరు సర్వే చేసి లేని వాళ్ళకు చాలామందికి ఇల్లు జాగలేవు, అదే గుప్పిట్లో ఉన్నారు. అప్పుడు కృష్ణారెడ్డి సాబ్ అక్కడ గడ్డకు ఇచ్చాడు, చాలామందికి అక్కడ డెవలప్ అయింది. ఆ గడ్డకి ఏం లేకుండే, నువ్వే కొబ్బరికాయ గుర్తు చేస్తారు అప్పుడు. అదేవిధంగా ఇప్పుడు దాన్ని 3 ఎకరాలు 5 గుంటలు సర్వే చేసి లేని వాళ్ళకు ఇప్పియాలని మా యొక్క ప్రార్థన. మరియు ఇప్పుడు స్కూల్ కంపౌండ్ వాల్ తక్షణమే మాకు శాంక్షన్ చేయాలి. ఇంకొకటి ఇది మత్తడి, దానికి ఇది లేదు, ఇగో షట్టర్ లేదు సార్. మాట్లాడతాం घर बनने के बाद करेंगे बच्चे देते మంజూరు పడడం జరిగినాయి. గ్రామాల వారుగా అర్హులను నిజమైన అర్హులను ఎంపిక చేసి మరి ఇప్పుడు కట్టుకునే కార్యక్రమం మొదలైంది. మరి శాసనసభ్యుడు సంజీవ్ రెడ్డి గారు, మరి మీ ఎంపీగా సురేష్ శెట్కర్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు 15 రోజుల్లో ఎవరైతే కట్టుకోలేరో మళ్ళీ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో అర్హులు ఉన్న వారికి ఇవ్వాలని. కానీ అందరు ఇల్లు కట్టుకోవాలి, అందరూ నీడలో ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం లక్ష్యం. గతంలో కూడా మరి ఆనాడు కీర్తిశేషులు శివరావు శెట్కర్ గారు, టీసీఎల్ కృష్ణారెడ్డి గారు కానీ, నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కానీ మరి అప్పుడు 1000 ఇండ్లు మనము కట్టడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు మా నారాయణఖేడ్ ప్రాంతంలో ఇచ్చిన దాఖలు లేవు. కానీ మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈ ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమం మొదలైంది. ప్రతి బీదవానికి 5 లక్షల రూపాయలతో మరి ఇండ్లు మొదలవుతూ ఉన్నాయి. వారికి అన్ని విధాలుగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి. మరి వారు కూడా మరి తప్పకుండా తొందరలో ఈ హౌసింగ్ ఇళ్లను కట్టుకున్నాలా. ఎక్కడ ఇబ్బంది ఉంటే, ఆర్థిక ఇబ్బంది ఉన్నా అందరం కూడా సహకరించి వారికి కట్టించేట్టు ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మనమందరం కూడా నిజమైన చాలామంది కొంత బీదవాళ్ళు ఎంత కొంచెం డబ్బులు పెట్టుకునే పరిస్థితి కూడా ఉండరు. అటువంటి వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించి మరి మనం సహకరించవలసిందిగా మనం చెప్తున్నాను. మరి నారాయణ